రీడింగ్ కూడా చాలా వరకు కొంతవరకు ప్రాబ్లం ఏంటంటే పీపుల్ 3-4 పేజీలు చదివేసరికి నిద్ర వచ్చేస్తుంది. దానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే స్లోగా చదవడం, ఫాస్ట్ గా చదవడం అలవాటు అయితే యాక్టివ్ అవుతాడు కదా, యాక్టివ్ అయిపోతారు. బుక్ ఒకసారి మీరు ఒక 15 పేజీలు 20 పేజీలు చదివిన తర్వాత మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది బుక్ ఆటోమేటిక్, మిగతా పేజీలు తీసుకెళ్ళిపోతుంది. బుక్స్ కున్న పవర్ ఏంటంటే నాలెడ్జ్ ఇస్తుంది. నాలెడ్జ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాక ఎక్కడో కూడా మనకి 100%. మీరు ఒక మూవీ చూసారు, మీ మైండ్ లో ఏదుందో మీరు నాకు ఆల్రెడీ చూపించేస్తున్నారు. నేను కొత్తగా అందులో చేయగలిగేది ఏం లేదు, అంటే నా ఆలోచన ఆనందించి వెళ్ళిపోవటమే అంతే. క్రియేటివ్ పార్ట్ ఏం రాదు లేదు. కానీ బుక్ లో అనుకోండి, మీరు బుక్ రాశారు అనుకోండి, అది నేను చదివేటప్పుడు మీతో పాటు నేను కూడా కో ఆథర్ నండి. అవును. ఎలా అంటే నేను కొన్ని ఊహించుకోవచ్చు. అందులో మనిషి ఎంత పొడుగున్నాడో నేను ఆలోచించవచ్చు, షూ ఏం వేసుకున్నాడో నేను ఆలోచించవచ్చు. అన్ని మీరు నాకు బుక్ లో నాకు అంత స్కోప్ ఇస్తున్నారు. పిల్లలకి ఏంటంటే ఈ రోజు అన్నం పెట్టాలంటే మనకే అన్నం పెట్టడం ఎలాగో అర్థం కావట్లేదు. అంటే ఇదివరకు ఓపుకుండేది, అమ్మమ్మలు పెట్టేసారు, నాన్నమ్మలు చేతిలో మొబైల్ ఈజీగా ఒక యానిమేషన్ ఏదో చూస్తుంటాడు, ఇంకేం పెడుతున్నామో అది ఎలా ఉందో తెలియదు అడిగి. ఇంక మన బుక్స్ చూడమంటే ఎందుకు చూస్తారంటే ఎక్కడో మనదే తప్పు. కల్చరల్ గా అది మార్చకపోతే మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నట్లయితే